ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023 100 కోట్లకు పైగా ఉన్న భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. 2011 తర్వాత మళ్లీ టీమిండియా వన్డే ప్రపంచ కప్ను గెలిచి విశ్వ విజేతగా నిలుస్తుందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా సైతం టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంతో తలపడి అద్భుత విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి రోహిత్ సేన వెనుదిరిగి చూడలేదు. ఎదురుగా ఏ జట్టు వచ్చినా బెదురు లేకుండా ఆడిన టీమిండియా అన్ని జట్లను ఓడించుకుంటూ ఫైనల్కు దూసుకెళ్లింది. టీమిండియాకు 2 కళ్ల లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ఆటతో టీంను సూపర్గా ముందుకు నడిపించారు. కానీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై వరల్డ్ కప్ను చివరి మెట్టుపై చేజార్చుకుంది. ఈ ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ టోర్నీలో జట్టులోని అందరూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరంభంలో షమికి 4 మ్యాచ్ల్లో ఆడే అవకాశమే రాలేదు. టీమ్ కాంబినేషన్ కుదరకపోవడంతో షమి బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి షమి టీంలోకి వచ్చిన తర్వాత తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. 5 వికెట్ల హాల్ సాధించి తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పాడు. దీంతో అక్కడి నుంచి షమీని కదిపే సాహసం రోహిత్ శర్మ చేయలేకపోయాడు. తొలి 4 మ్యాచ్లు ఆడకపోయినా వరల్డ్ కప్ టోర్నీలో కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడిన షమి ఏకంగా 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ షమి మ్యాచ్ ఆడలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ గాయాలు షమీని వరల్డ్ కప్ సమయంలోనే ఇబ్బంది పెట్టినట్లు తాజాగా జాతీయ మీడియా పేర్కొంటోంది. భరించలేని నొప్పిని పంటి బిగువన బిగబట్టి ఇంజెక్షన్లు తీసుకొని మరీ షమి దేశం కోసం వరల్డ్ కప్లో ఆడాడని, అతని కష్టాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే షమి పడిన కష్టానికి టీమిండియా వరల్డ్ కప్ గెలిచి ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. షమి వరల్డ్ కప్ కోసం, దేశం కోసం అంత నొప్పిని భరిస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.